బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇప్పటికీ కూడా బయట దేశం వాళ్ళు అంటే ప్లానెట్ వాళ్ళు, బయట దేశం అంటే ప్లానెట్ నుంచి ఇప్పటికి కూడా వస్తున్నారు. పాతాళ లోకంలో ఉన్నారు. మనకేం ఇంతవరకు వాళ్ళు భూమిని నాశనం చేయాలని వాళ్ళ దృష్టి లేదు. భూమిని రక్షించటానికి కూడా వచ్చారు కొంత. అందుకని వాళ్లకు విరుద్ధమైన వాళ్ళు కూడా వచ్చారని నేను నాకేదో పిచ్చి పెట్టినట్టు చెప్తున్నా అనుకోవకండి. కొట్టిపారేసేయండి, ఏదో స్వామీజీ పిచ్చి పట్టింది అని తీసుకుంటే తీసుకోండి, సరదాగా ఉంటుంది అంతే కదా. నాటకం పాత్రలో అప్పుడు రాజా రాణి చేసేవాళ్ళు, అయిన తర్వాత బయటకు వస్తే వాళ్ళు కృష్ణప్ప సిద్ధప్ప అంతే. వాళ్ళు అక్కడికి రాజా రాణి అట్లా అనుకోండి. నేను చెప్పే మాటలు అంతే కదా. దానికి ఎందుకు కష్టపడతారు మీరు? ఇదేంటో దీనికి ఒక పెద్ద తర్కం అనుకోకండి. నమ్ముతారా? చాలా సంతోషం, నమ్మండి. ఇప్పటికి కూడా విమానాలు దిగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ కథ చెప్తూనే ఆ కథ నా జ్ఞాపకం వస్తుంది. నేను కంటితో చూస్తున్నాను. అంటే నాకేదో పిచ్చి పట్టింది, కన్ను సరిగా లేదనుకోకండి. ఖండిత నేను చూస్తున్నా, వాళ్ళు దిగేదంతా నేను చూస్తున్నా. మన చేష్టంతా వాళ్ళు గమనిస్తున్నారు కూడా. అసలు ఈ కరోనా ఎందుకు వచ్చింది కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకు ఇట్లా ఈ భూలోకం ఇంత కష్టపడుతూ ఉంది కూడా వారికి తెలుసు. మనం వాళ్ళని ప్రార్థన కూడా చేస్తాం రక్షించమని. అట్లా ఆ ప్రాంత రక్షణ కోసం శివుడు అక్కడ నిలిచిపోవాలని ఇంద్రుడు తాను కోడిలాగా కోశాడు. ఆ ప్రాంతంలో నిలిచిపోవాలని చెప్పేసి అంతే. ఏలముని వెనక్కి చూశాడు కోడిలాగా కోస్తూనే. అప్పుడు శివుడు ఇంద్రుడి సంకల్పానికి అనుగుణంగా కోడి ఆకారంలో అక్కడే శివలింగం అయిపోయాడు. చూస్తూనే లింగం అయిపోయాడు. ఆయనే కుక్కుటేశ్వర స్వామి. ఏలముని వెంట వచ్చిన నదికి ఏలా నది అనే పేరు కూడా వచ్చింది. ఆ నదిని ఆ ముని అక్కడి కోనేరులో కలిసేటట్లు చేశాడు. పూర్వయుగాలలో గయాసురుడనే రాక్షసుడు మహాతపస్సు చేసి చాలా పవిత్రుడయ్యాడు. గయాసురుడు కథ తెలుసు మీకు. కానీ తన శరీరాన్ని 1000 యోజనాలు పెంచేశాడు. భాగవతంలో కూడా వస్తుంది. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి అతని శరీరం మీద ఒక మహాయజ్ఞం చేసేటట్లుగా ఆ రాక్షసుడితో ఒప్పందానికి వచ్చారు. ఎందుకంటే విపరీతమైన భయంకరంగా బండరాయిలాగా పెరిగిపోయాడు. ఆ ఒప్పందం ప్రకారం అతడు కాళ్ళు చాచుకొని పడుకోగా అతని శిరస్సు బీహారులోని గయ దగ్గరకు పాదాలు పీఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చాయి. అంత పెద్దగా బండలాగా పరిచేశాడు. ఆ పాదాలు ఉన్న చోట గొప్ప కొలను ఏర్పడింది, గొప్పగా. దానికి పాదగయ అని పేరు కూడా వచ్చింది. అప్పటి నుంచి పీఠాపుర క్షేత్రం మరింత ప్రసిద్ధికెక్కింది. పాదగయ అంటే పీఠాపురం. అదే క్షేత్రంలో సతీదేవి యొక్క అవయవ ఖండం కూడా పడింది అక్కడ. అప్పటి నుంచి అక్కడ ఒక శక్తిపీఠం వెలసింది. ఇవన్నీ చేరుకున్నాయి అక్కడ. ఆ పీఠాన్ని ముందుగా ఇంద్రుడు గుర్తించి ఆరాధించటం వల్ల ఆ దేవికి పురుహూతికాదేవి అని పేరు కూడా వచ్చింది. ఈ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి దక్షిణాభిముఖంగా ఉంటాడు. ఆ స్వామికి ఎదురుగా ఒక చిన్న ఆలయంతో ఉత్తరాభిముఖంగా పురుహూతికా శక్తిపీఠం నెలకొని ఉంది. ఇలా ఈశ్వర విష్ణు శక్తిపీఠాలతో పవిత్రమై ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈ క్షేత్రంలోనే దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభుడిగా అవతరించారు. ఇది చూడండి ఎంత పెద్ద క్షేత్రం ఇది. ఇటీవల మన భక్తులు వెళ్ళినప్పుడు అక్కడ స్వామీజీ ఒక ఆజ్ఞతో ఆ పురుహూతిక అమ్మవారిని కూడా
ఒక మంచి పటిష్టంగా ఒక దేవాలయాన్ని కూడా చిన్నగా కట్టడం కూడా జరిగింది. దేవాలయం ఉంది, ఇంకా బాగా కట్టడం జరిగింది. పురుహూతికాయై నమః అమ్మవారిని మళ్ళీ మనం ప్రార్థన చేసుకుంటూ అక్కడ మనం ఒక పీఠం కూడా ఉన్నది, దత్తాత్రేయ పీఠం. పీఠాపురం అంటే అందరికీ చాలా ఇష్టమైనటువంటి పీఠం. పురుహూతికాయై నమః. అమ్మ జగన్మాత ఓం ఐం హ్రీం శ్రీం జగన్మాతాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం జగన్మాతాయ నమః. ఓడ్యాణే గిరిజాదేవి. ఇప్పుడు ఓడ్యాణే గిరిజాదేవిని మనము ఆ ప్రసంగాన్ని మనం చెప్పుకుందాం. గిరిజ గిరిగా గిరీశ సతి గిరిమే పురిమే స్ఫురతు సతి. ఇక గిరిజా గిరిగా గిరీశ సతి గిరిమే పురిమే స్ఫురతు సతి. వైతరణీ వృత తీర్థపదే గిరీశ సతీ వరనా వికృతే గిరీశ సతీ వరనా వికృతే మణిపూరోజ్వల ధృణి వివృతే మణిపూరోజ్వల శక్తి సుపీఠే ఫలార్పణ నిపుణాయ గిరిజా గిరిగా గిరీశ సతీ గిరిమే పురిమే స్ఫురతు సతీ గిరిజా గిరిగా గిరీశ సతీ గిరిమే పురిమే స్ఫురతు సతీ
For more videos like this, subscribe Big TV channel.